జేఎన్టీయూ స్ట్రీట్ షాపింగ్ పార్ట్ 2 చూసేద్దామా? మీ అందరికీ షాపింగ్ అంటే ఇష్టమని తెలుసు, కానీ మరీ ఇంత ఇష్టమని తెలీదు. పార్ట్ 1 పెట్టాక ఒక 1 డే గ్యాప్ ఇచ్చాను అంతే. చాలా డిఎమ్స్ వచ్చాయి, పార్ట్ 2 ఇంకా పెట్టలేదేంటి, వెయిట్ చేస్తున్నామని చెప్పి. అండ్ పార్ట్ 1కి కూడా పెట్టిన 1 డేలోనే 100K వ్యూస్ దాటేశాయి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా కలెక్షన్ విషయానికి వస్తే చాలా మోడల్స్ ఉన్నాయి. ఇన్ని ఉండేసరికి ఏం తీసుకోవాలో అర్థం కాక అన్ని షాప్స్ తిరిగేశాను. బట్ లాస్ట్లో నాకు తెలిసిన విషయం ఏంటంటే, బేగం బజార్కి వెళ్తే ఇంతకంటే తక్కువకి కూడా దొరకవచ్చు అన్నారు. ఇంకా సరే బేగం బజార్కి వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను. లాస్ట్లో ఈ విక్టోరియన్ మోడల్ చూశాను, వీటి ప్రైస్ 2500 అలా చెప్పారు. బట్ మేము బేగం బజార్ వెళ్ళాలని అనుకున్నాం కదా అని చెప్పి ఇంకా ఈ సెట్స్ వదిలేసి నెక్స్ట్ వేరే వాటికి వెళ్ళిపోయామన్నమాట. ఫస్ట్ అయితే కుర్తీస్ కనిపించాయి, డైలీ వేర్ కుర్తీస్ చాలా చాలా బాగున్నాయి. ఇవి కలంకారీ మోడల్ అంటారు కదా, వీటి ప్రైజెస్ వచ్చేసి ఎం వరకు 500 రూపీస్ చెప్పారు. ఎం కాకుండా ఎక్సెల్, XXL అలా సైజ్ పెరిగే కొద్దీ 600 to 650 ఆ రేంజ్లో చెప్పారు. దాని తర్వాత కొన్ని బ్లౌజ్ కలెక్షన్ కూడా చూశాను, వీటి ప్రైస్ వచ్చేసి 400 నుంచి 600 కలెక్షన్ చెప్పారు. బట్ ఏది కూడా ప్రైస్ ఫిక్స్డ్ అయితే కాదు, మనం బార్గెన్ చేసి తగ్గించుకొని తీసుకోవచ్చు. ఇంకా అలా కొన్ని బ్లౌజెస్ చూశాక ఫుట్వేర్ అయితే కేపీహెచ్పిలో చాలా బాగా అనిపించాయి నాకు. ప్రైజెస్ కొంచెం ఎక్కువ చెప్పారు, పర్లేదు బార్గెనింగ్ ఆప్షన్ ఉంది. నేను ఆల్రెడీ తీసుకున్నాను కాబట్టి ఇది తీసుకోలేదు, కానీ లాస్ట్లో ఒక మోడల్ చూస్తాను చూడండి, అవి నాకు చాలా బాగా నచ్చాయి. వీటి ప్రైస్ అయితే 650 రూపీస్ అలా చెప్పారు. నేను తీసుకోవడానికి ఇంట్రెస్ట్ లేకపోయినా సరే ఆయన 400కి లాస్ట్కి ఇస్తా అన్నారు.